హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగానే ఉంటున్నాను. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే ఫుల్ మార్కెట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి సరోజినీ మార్కెట్కి వెళ్తున్నాం. సో ఆఫ్టర్ ఫస్ట్ న్యూ ఢిల్లీ నుంచి ఎల్లో లైన్ ఢిల్లీ హట్ ఐఎన్ఏ అది స్టేషన్కి వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి మాజీస్ పార్క్ అని చెప్పేసి స్టేషన్ వైపు వెళ్ళాలి. దీని నెక్స్ట్ స్టేషన్ సరోజినీ నగర్, ఢిల్లీ హట్ ఐఎన్ఏ తర్వాత. So let's go. It's time around like 11:50 AM in the morning. Maximum Sarojini Market morning 11 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. మెట్రో నుంచి ఒక 100 మీటర్స్ రాగానే సరోజినీ మార్కెట్కి అయితే రీచ్ అయిపోతాం. అండ్ లెట్స్ స్టార్ట్ ది షాపింగ్. జస్ట్ మెట్రో నుంచి బయటికి రాగానే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే ఈ సరోజినీ మార్కెట్లో లోపలికి వచ్చి కొనుక్కోవడం బెటర్ అని నా ఫీలింగ్. Let's see లోపలికి వెళ్ళాక ఏముంటే చూద్దాం. సో there you go, 2 special Fridays, 2:37 PM in the afternoon. సో సగం షాపింగ్ చేసాం. సో ఇవన్నీ కలిపి లైక్ 2500 2800 అయింది. దాంతో ఇది ఒకటి. సో ఇంకా షాపింగ్ చేస్తాం. ఫస్ట్ అయితే ఫుల్ తినేసి దాని తర్వాత. బట్ సరోజినీ మార్కెట్ అయితే వన్స్ వస్తే ఈజీగా తప్పిపోతాం, అంత ఉంది అది. సో సరోజినీ మార్కెట్ లోపలే ఫుడ్ స్టాల్ అని కూడా ఉంది తినడానికి అయితే. సో స్ట్రీట్ ఫుడ్కి బయటకు వచ్చాం. అండ్ వెజ్ మోమోస్ టీమ్ లెట్స్ సీ ఎలా ఉంటుందో. టాప్ ఆన్ మైనీస్ ఎక్సలెంట్ ఉంది. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకున్నా. అండ్ ఇది నెక్స్ట్ డే. సో ఈరోజు అయితే మేము ఆగ్రా స్టార్ట్ అవుతున్నాం. నేనైతే ఎక్కువ బ్లాగ్ అయితే తీయలేదు. జస్ట్ షాపింగ్ తీయడానికి టైం సరిపోయింది, అందుకే జస్ట్ బ్లాగ్ అయితే ఏం తీయలేదు. అండ్ ఇట్స్ 5:34 AM ఇన్ ద మార్నింగ్. అసలు ఈరోజు ట్రైన్కి వెళ్ళాలి ఈవినింగ్ 4 o'clockకి. బట్ ఆ ట్రైన్స్ 10 to 12 hours డిలే ఉన్నాయి. అందుకనే మార్నింగ్ బస్ బుక్ చేస్తాం. ఇక్కడ ISBT కాశ్మీరీ గేట్ దగ్గర బస్ ఎక్కాలి. లైక్ 6:30కి అలాగా బస్. అండ్ మధ్యాహ్నం 11 కల్లా ఆగ్రా దిగిపోతాం. అది బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ట్రైన్ గురించి ఒక 10 hours 12 hours వెయిట్ చేయడం కన్నా వెంటనే బస్ దొరుకుతుంది. నియోగో ఎలక్ట్రిక్ బస్ ఒక్కరికి 337 rupees. బెస్ట్ అని చెప్పి బుక్ చేస్తా. అండ్ లెట్స్ గో. హాల్ ప్యాక్డ్ అండ్ రెడీ టు రోల్. ఇదైతే రూమ్. జస్ట్ ఒక కింగ్ సైజ్ బెడ్ అండ్ నార్మల్ టీవీ, ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక నార్మల్ సిట్టింగ్ టైప్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ కనిపిస్తుంది. ఎంటీ రోడ్స్, బట్ ఒక 5 to 10% ఎంటీ అంతే. సో ఇదైతే నియోగో ఎలక్ట్రిక్ బస్. దీంట్లో అయితే మేము ఆగ్రాకి స్టార్ట్ అవుతున్నాం. టోటల్ బస్ స్టాప్ అంతా ఫాగ్ వెదర్, బట్ కింద మాత్రం ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. సో వర్షం పడడం వల్ల మొత్తం ఇలాగ ఉందన్నమాట బస్ స్టాప్ అంతా. సో ఇట్స్ టైమ్ అరౌండ్ లైక్ 6:30 AM ఇన్ ద మార్నింగ్. ఇంకొక 5 minutesలో బస్ స్టార్ట్ చేస్తా. డైరెక్ట్గా ఇంకా ఆగ్రా ఫోర్ట్లో దిగిపోతాం. ఇక్కడైతే గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే దగ్గర ఆపాడు ఒక 2 minutes కోసం. బట్ ఫాగ్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. దేర్ ఈజ్ అ ఫాగ్. సో ప్రజెంట్ అయితే బృందావన్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 77 kilometers టు ఆగ్రా. సో బ్రేక్ఫాస్ట్ బ్రేక్. సో దీని నుంచి అయితే ఏం తెలియదు. ఎక్కడో ఇదైతే దాబా దగ్గర ఆపాడు, ఏదో శివ దాబా దగ్గర ఆపాడు. నేను శాండ్విచ్ సమోసా. సో తనకి ఇలాంటి ఇటాలియన్ ఫుడ్ నచ్చదు, మనకేది కుమ్మేస్తాం. సో జస్ట్ హోటల్కి దగ్గరలో నెస్కెఫే అనే స్టోర్ ఉంది ఫర్ కాఫీ. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో మేము ఉంటున్న హాస్టల్ టెర్రస్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ చిల్ అవుట్ అవ్వచ్చు హ్యాపీగా. ఇక్కడ నుంచి మనకి తాజ్మహల్ కనిపిస్తుంది. అదిగో. సో ఇందాక కాఫీ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మా ఇద్దరు కలిసి ఒక బెస్ట్ కాఫీ తాగా. మేమైతే ఇంటి కాఫీ చాలా మిస్ అవుతున్నాం, బట్ ఎక్కడ మనకి మంచి కాఫీ అయితే దొరకట్లేదు.
పక్కనే హ్యాపీగా నెస్కేఫ్ అనే స్టోర్ ఉంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు అక్కడికి వెళ్ళి కాఫీ తాగచ్చు. హ్యాపీ కాఫీ సెట్. అండ్ పక్కనే దోశ పాయింట్, ఇడ్లీ పాయింట్ ఇన్ సౌత్ ఇండియాది. సో బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మేము టిఫిన్ తింటున్నాం. జస్ట్ మధ్యాహ్నం లంచ్ కోసమే చూడాలి. సో లంచ్ అయితే రేపు రాజ్మా చావల్ అలా టైప్ అనుకోండి, ఎందుకంటే రైస్ అనేది తినట్లేదు చాలా వరకు. అండ్ హ్యాపీగా చిల్లట్ అవుతున్నాం కేఫ్లో, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, ఈరోజు తాజ్మహల్ అయితే ఉండదు. అందుకనే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాజ్మహల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. సో అదైతే ప్లాన్. అందుకనే మొత్తం ఈ 3 days బ్లాగ్ కలిపి ఒకేసారి పెట్టేస్తున్నాను, ఎందుకంటే చిన్న బిట్లు తీసాను, పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికి చూపించడానికి అయితే ఏం లేవు కాబట్టి. సో మేమైతే ఇక్కడ ఉన్నాం, హాట్ అంటే హౌస్ ఆఫ్ ట్రావెలర్స్. ఇదైతే వైబ్ టోటల్లీ. తను వీడియో కాల్లో మాట్లాడుతుంది తన మదర్తో. ఐ థింక్ షీ ఈజ్ సో హ్యాపీ. ఇదే తెచ్చుకున్నాను ఎందుకంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. నిన్న మోమోస్ తిన్నాం కదా, దాని తర్వాత ఇంకా చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాను నిన్న నుంచి. అందుకనే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకున్నా. టుడే ఫైనలీ వీఆర్ గోయింగ్ టు తాజ్ మహల్. ఇట్స్ టైమ్ లైక్ 6:34 AM in the morning. 5 o'clock ఎంతకో లేచాం, రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. జస్ట్ సన్ రైజ్కి ఒక 1/2 hour ముందు తాజ్ మహల్ అయితే ఓపెన్ చేస్తారు, అండ్ సన్సెట్కి ఒక 1/2 hour ముందు తాజ్ మహల్ క్లోజ్ చేస్తారు. సో మెయిన్ థింగ్ టు డూ అండ్ టు సీ ఇన్ ఆగ్రా ఈస్ తాజ్ మహల్ at sunset, at sunrise time. So let's go, all set, ready. అండ్ ఇక్కడ నుంచి ఒక 1.3 kilometers టు తాజ్ మహల్. అయితే బై వాక్ ఆర్ ఎల్స్ ఎలక్ట్రిక్ టుక్స్ ఉంటాయి, అవైనా తీసుకుని వెళ్దామని. లెట్స్ సీ. సో ఈరోజు అయితే ఓన్లీ జస్ట్ తాజ్ మహల్ ఒకటే ప్లాన్, ఇంకేమీ ప్లాన్స్ అయితే ఏం లేవు. హాయిగా చిల్ అవుదామని చెప్పేసి ఉన్నాం. మార్నింగ్ అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కూడా చూద్దాం అని అనుకున్నాం. ఆగ్రాలో అయితే అంత ఫాగీ వెదర్ లేదు కానీ, బట్ చలి అయితే బాగానే ఉంది. It's 9 degrees outside. The Oberoi of Agra, costliest hotel. There you go, entry ticket just 50 rupees, but లోపల మౌసోలియం ఏదో అంటారు. సో అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక 200, బట్ అది మనం లోపల తీసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కావాలంటే డైరెక్ట్గా ఆన్లైన్లోనే 250 పెట్టి తీసుకోవచ్చు, బట్ ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకున్నాడు. నైస్ అయ్యి. ఓకే, సో ఇక్కడైతే చాలా మందికి చాలా డిఫరెంట్గా ఉంది. జనరల్ టికెట్కి అయితే ఒక లైన్, సార్క్ అండ్ డిస్ట్రిక్ట్ కౌంటర్స్కి అయితే ఒక లైన్, అండ్ హై వాల్యూ టికెట్ హోల్డర్స్కి అయితే ఒక. సో జస్ట్ నౌ సన్ రైజ్ అవుతుంది. కరెక్ట్ టైంకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. సన్ రైజ్ అయినప్పుడు మాత్రం తాజ్ మహల్ చాలా బాగుంటుంది చూడండి. లెట్స్ గో. అరే ఎక్సైటెడ్? ఓకే. సో ఇదంతా తాజ్ మహల్ ఈస్ట్ గేట్, అండ్ దేర్ యూ గో, స్మాల్ గ్లింప్స్ ఆఫ్ తాజ్ మహల్. సో మళ్ళీ ఆఫ్టర్ 2 years తర్వాత తాజ్ మహల్కి వస్తాను. ఎప్పుడైతే ఫస్ట్ వచ్చానో అప్పుడు అనుకున్నాను నెక్స్ట్ టైం వస్తే నా వైఫ్తో రావాలి, అండ్ దేర్ యూ గో, ఐఎమ్ విత్ మై వైఫ్ హియర్ ఆఫ్టర్ 2 years. తాజ్ మహల్ సన్లైట్ అయితే వచ్చింది, అండ్ తాజ్ అయితే లిట్ అప్ అవుద్ది సన్లైట్. మార్నింగ్ అయితే చాలా మంది జనం ఉన్నారు, అండ్ మనం తీసుకున్నది 50 రూపీస్తో మొత్తం ఇదంతా తిరగచ్చు. అండ్ తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ 200 రూపీస్ తీసుకొని లోపలికి వెళ్ళచ్చు. ఈరోజు అయితే ఎక్కువ ఫాగ్ లేదు, అందుకని తాజ్ మహల్ హ్యాపీగా చాలా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఫాగ్ ఉంటే మాత్రం ఎక్కువ తాజ్ మహల్ కనిపించదు. టాప్ కదా పీక్ బ్రౌన్, అది బ్రౌన్ మెటల్, బట్ అక్కడ గోల్డ్ ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ గోల్డ్ పట్టుకెళ్ళిపోయి బ్రౌన్ ఇక్కడ ఉంచారు. అండ్ ఈ టవర్స్ అయితే 5 degrees టిల్ట్ అవుతాయి టు ద లెఫ్ట్ సైడ్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద తాజ్ మహల్ టిల్ట్ అవుతాయి. ఎందుకంటే సో ఎప్పుడైనా తాజ్ మహల్ ఎత్తుకుకి వచ్చినప్పుడు తాజ్ మహల్ మీద పడకుండా టవర్స్ అవుట్ సైడ్ పడతాయి, అందుకని అలా ఇంజనీరింగ్ చేశారు. దట్స్ గ్రేట్, రైట్? సో ఇక్కడైతే 200 రూపీస్ కౌంటర్ అంటే టికెట్స్ ఇచ్చేసి టు ఎంట్రీ టు తాజ్ మహల్. సో దేనికి ఫుల్ ఆఫ్ మార్బుల్, అందుకని చెప్పేసి ఇలాంటి కవర్స్ అయితే తీసుకోవాలి. అవే డిస్పోజబుల్ కవర్స్. ఇక్కడైతే ఇలాంటి కవర్స్ కూడా ఇస్తారు టికెట్ కౌంటర్ దగ్గర, అక్కడైనా తీసుకోవచ్చు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తాజ్ మహల్ ముట్టుకుంటానా?
ఇట్ సైడ్ సన్ రైజ్ చేయనప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ ఫాగీ వెదర్. ఇది యమునా రివర్ అండ్ అటు సైడ్ ఒక ఫౌండేషన్ కనిపిస్తుంది కదా, అది ఫర్ బ్లాక్ తాజ్ మహల్. బట్ అది కంప్లీట్ అయ్యేలోపే షాజహాన్ చనిపోయారు, అందుకే అది ఇంకా ఇన్కంప్లీట్లో ఉంది. అండ్ అక్కడ కొంతమంది ఉన్నారు చూసారు, అక్కడ నుంచి చూస్తే తాజ్ మహల్ ఒక డిఫరెంట్ వ్యూలా కనిపిస్తుంది, చాలా అంటే చాలా డిఫరెంట్ వ్యూ.